హాయ్ అండి, ఇవాళ నేను కొబ్బరి పాలతో వెజిటబుల్ రైస్ చేసుకుంటున్నాను. దానికి కానీ ఒక కొబ్బరికాయని బాగా గ్రైండ్ చేసి వడకట్టేసుకోవాలండి కొబ్బరి పాలని. ఇప్పుడు నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. 2 టమాటా, 1 క్యారెట్, 1 ఆనియన్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ నానపెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానాలి ఇది. ఇప్పుడు ఇవన్నీ నేను ముక్కలు కట్ చేసేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో మన దగ్గర ఉన్న స్పైసెస్ ఏముంటే అవి ఒక్కొక్కటి వేసేసుకున్నాను. ఈ స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకున్నాము. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ 1 by 1 వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అంతా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. రైస్ని కొంచెం ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, ఈ బాస్మతి రైస్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకోవచ్చండి. కొంతమంది 1.5 కూడా వేసుకుంటారు. నేను 2 వేసుకున్నానండి. ఇందులోనే సాల్ట్ అంతా చెక్ చేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉండే కొబ్బరి పాలు వెజిటబుల్ రైస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.